Praise the Lord. Good to meet you all online. మరి మరి అందరికీ కూడా మరి ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని కలవడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. The body of Christ is all over the world, and it's a joy to connect with believers with you guys right now. మరి ఈ యొక్క మన భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మరి ఈ యొక్క దేవుని యొక్క వధువు సంఘము మరి ఆ యొక్క ఉన్నది. మరి ఆ వధువు సంఘంతో మరి మనం కలిసి మరి మాట్లాడుకుంటూ మరి ఆ యొక్క మనం ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం అనేటువంటిది చాలా నాకు ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. I'll share some few points about my life, where I come from and where I am at right now, just for you to know a little bit more about me. మరి ఈ సమయంలో మరి కొద్ది విషయాలు మరి మీకు పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి అమ్మగారు మరి అయ్యగారు కూడా ఇద్దరు కూడా మరి ఆ యొక్క దేవుని పరిచయలో బలముగా అనేక దేశాల్లో వాడబడుతూ ఉన్నారు. మరి అమ్మగారు అయ్యగారు కూడా ఇప్పుడే వేగరొక్క పరిచయం జరిగించుకుని ఆయన ఇంటికి వచ్చారు. మరి అమ్మగారు కూడా మన మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యం అందజేయాలని ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. Man, I was born in Mexico in a community that is very religious, but we didn't know Jesus. అయితే మా కుటుంబము మేము మెక్సికో అనేటువంటి ప్రాంతంలో నేను జన్మించాను. ఆ మెక్సికోలో మేమందరం కూడా చాలా మరి ఆ యొక్క మతపరమైనటువంటి ఆచారాలు పాటిస్తాం, కానీ యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు. God sent missionaries from Canada to my place in Mexico to teach us and show us the truth. అయితే దేవుడు కనికరం కలిగిన దేవుడు కెనడా దేశంలో నుండి కొంతమంది మిషనరీలను మా దగ్గరికి పంపించి మరి మేము సత్యము తెలుసుకోవడానికి మరి విగ్రహారాధన మానివేసి యేసుక్రీస్తుని మేము తెలుసుకోవడానికి దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. So we had the Bible at that time, but we didn't understand it and we didn't believe in. Somehow we didn't know Christ. But when the missionaries came with the Bible and they began to teach under the anointing of the Holy Spirit, our eyes were open to the truth, and we became believers in Christ. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క చాలా మరి మా ఎవరి దగ్గర కూడా బైబిల్స్ అనేవి లేవు. బైబిల్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అయితే ఆ మిషనరీలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ బైబిల్స్ని తీసుకొచ్చి ఆ బైబిల్స్ని మరి వారు చదివి మాకు వినిపిస్తూ ఉన్నప్పుడు మరి మేము అనేకమైనటువంటి విషయాలు మరి ఆ బైబిల్ నుంచి మేము నేర్చుకుని యేసుక్రీస్తు అంటే ఎవరో మేము తెలుసుకోగలిగాం. ఆమేన్. Yeah, and so later I moved to Canada with my family. ఆ తర్వాత మరి అయ్యగారు మరి ఆ యొక్క ఆయన ఫ్యామిలీతో కలిసి మరి కెనడాకి వెళ్ళడం జరిగింది. And that's where I met my wife. So I moved there with my father and mother and children, so my siblings. But in Canada, I met my wife. We got married, and then we went to Bible school in the USA. మరి ఈ విధంగా కెనడా ప్రాంతంలో మరి దైవ సేవకురాల్ని నేను కలుసుకోవడం జరిగింది. మరి ఆమెను నేను కలుసుకున్న తర్వాత మరి మేమిరువురు కలిసి బైబిల్ కాలేజీలో చదువుకోవడానికి అమెరికా వెళ్ళడానికి ప్రభు మాకు ద్వారాలు తెరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And here in this Bible school is where I received the baptism of the Holy Spirit. అయితే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మేము అక్కడ పొందుకోగలిగాం. And my life changed all over again. అయితే నా భార్య అయ్యగారి అమ్మగారు మరి ఆమె మరి పూర్తిగా విగ్రహారాధన విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆమె పరిచర్య చేయడం ప్రారంభించారు. It was from that time where I began to realize that God was speaking to me. మరి అప్పుడే నాకు తెలిసింది మన దేవుడు మాట్లాడే దేవుడని. ఆయన మాట్లాడి మనల్ని ఆ యొక్క మన జీవితంలో మనం ఎలా వెళ్ళాలి, ఎలా జీవించాలి ఆయన నేర్పిస్తారని నేను అప్పుడే తెలుసుకోగలిగాను. And I realized that God was interested in being involved in our lives, and that He speaks to us, that He has a plan and a purpose for us. మరి అప్పుడే నాకు తెలిసింది ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రతి ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి వ్యక్తిని మరి దేవుడు తన చిత్తానుసారంగా ఆయన సృజించారని, ఆయన చిత్తాన్ని ఆ బిడ్డ ఎడల ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన కలిగి ఉన్నాడనేటువంటి విషయం నేను తెలుసుకోగలిగాను.
and we began, my wife and I, we began to have a more vital prayer life, and just began to realize that God has a plan, and we began to try to seek the will and the plan and the purpose of God for our lives. మరి ఈ విధంగా దేవుడు మరి ఆ యొక్క అయ్యగారు అమ్మగారు యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలు ఆ యొక్క మరి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా మరి అయ్యగారికి అమ్మగారికి అర్థం కావడం మొదలుపెట్టాయి. తద్వారా వారు మరి ఉన్నతమైనటువంటి పరిచర్యను వారు జరిగించడం ప్రారంభించారు. And so the Lord led us to Ghana, West Africa, where we are missionaries. We've been here now since 2003. మరి అయితే అప్పుడు ప్రభు ఆయనకి చెప్పాడు కదా, మరి మీరిరువురు కూడా ఘనా వెళ్ళాలి, ఆఫ్రికా దేశానికి వెళ్ళాలి, అక్కడ మిమ్మల్ని బలముగా నేను వాడుకోబోతా ఉన్నాను అని ఆయన ప్రభు అయ్యగారితో మాట్లాడారు. So can you hear me well? Is everything okay? Yes sir, yes sir, yes sir. మరి Okay, if I okay sir, it's everything good. Okay, if I speak too fast, let me know. If you have any questions or any comments, just let me know. Yes sir, yes sir, sure sure sir. మరి అయ్యగారు స్పీడ్ గా మాట్లాడుతుంటే ఒకవేళ చెప్పండి, స్లోగా మాట్లాడతారు. మరి ఏదైనా మీకు ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగొచ్చు. Yeah, and so I begin to realize that, you know, that the Holy Spirit leads us sometimes in ways that are very contrary to our human nature. మరి చాలా సార్లు మనము మన యొక్క మానవ పరిస్థితిని బట్టి, మన ఆలోచన సరళిని బట్టి మనం చాలా తక్కువగా మరి ఆలోచిస్తూ మరి దేవుణ్ణి ఆలోచనలు మనం లెక్క పెట్టం. Because when we felt the Lord leading us back to Ghana to do ministry here, we also had a couple of invitations to minister in Mexico. మరి అయితే ఈ ఘనా అనేటువంటి ప్రాంతము, మరి మేము ఉండేటువంటి ప్రాంతం అయితే చాలా మరి ఆ యొక్క కెనడా అనేటువంటి ప్రాంతం చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. మరి అభివృద్ధి చెందిన ప్రాంతం వదిలిపెట్టి ఘనా అనేటువంటి పేద దేశానికి ఎందుకు వెళ్ళాలి? అలాగే ఆ అయ్యగారు జన్మించిన మెక్సికో దేశం నుంచి కూడా రమ్మని చాలా మంది పిలుస్తూ ఉన్నారు. ఎటు వెళ్ళాలో అనేటువంటి ప్రశ్నలో అయ్యగారు చాలా కాలం ఉండిపోయారు. And so those ministries that were inviting us to Mexico, they were amongst rich community, amongst rich people, and financially it would have been, you know, they would have paid for us well. And the culture, I grew up in that kind of culture and the language. So thinking of that, we should have gone to Mexico, but the Holy Spirit clearly led us to Ghana. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మెక్సికో దేశంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నటువంటి వారు చాలా ధనవంతులైనటువంటి వారు, చాలా చక్కని పరిచర్య ఉందండి, మరి ఎంతో ధనాన్ని మీకు ఇస్తాము, మరి మీరు మెక్సికో వచ్చేయండి, మీరు ఘనా వెళ్ళొద్దు, ఘనాలో మీరు చాలా కష్టాలు పడతారు, అది ఆఫ్రికా కంట్రీ, అడవుల ప్రాంతం, మీరు వెళ్ళకండి, మా దగ్గరికే వచ్చేయండి అని మెక్సికో వారు చాలా చాలా బతిమాలండి అయ్యగారిని. And but to come to Ghana, nobody was going to pay us any money. Nobody asked us to go. We were simply just obeying what we believed God was leading us to do. We had no financial backing. Nobody was helping us. మరి ఆ సమయంలో మేము ఆ యొక్క ధనవంతులైనటువంటి సేవా సంస్థలన్నింటినీ కూడా మేము వద్దు అని చెప్పి, మేము దేవుడు పిలిచాడని మేము ఘనాకి వెళ్ళినప్పుడు అందరూ కూడా మా మీద కోపగించుకున్నారు. మాకెవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరి మేమే చాలా కష్టపడుతూ మరి ఏమీ లేని పరిస్థితిలో మేము మా యొక్క సేవ పరిచర్ని ఘనాలో మేము ప్రారంభించామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Amen. And so we came to Ghana based on the word of the Lord. మరి ఆ యొక్క ఘనా అనేటువంటి ప్రాంతానికి మనుషులు ఎవరు చెప్తే మేము వెళ్ళలేదు, కానీ దేవుడు చెప్పిన పిలుపుని బట్టి మేము వెళ్ళాం. We have gone through difficult times. మరి అక్కడ మరి మాకు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. We've gone through deep challenges. మరి అసలు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితులు కూడా మేము చూసాం. But we always knew God had sent us here, and so we never gave up. So we built our ministry and our walk on the word of the Lord. So when difficult times came, we didn't question if we were actually in God's will. We knew we were in God's will,
and we knew that God would give us the grace and the courage to overcome every battle that we faced. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మేము ఏమి చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో మరి మాకు మరి ఏం అవసరమో అవన్నీ కూడా సమయానుకూలంగా మన దేవుడు ఆశ్చర్యరీతిగా మాకు సమకూర్చి పెట్టేటువంటి వారండి. And so the Holy Spirit has been with us. He has empowered us. He has been speaking to us and leading us. And he reveals the Lord Jesus Christ. మరి ఈ విధంగా మేము ఆ యొక్క శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రతి క్షణము ఆయన మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మేము ఏ మార్గంలో వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఆయన మాకు నేర్పిస్తూ ఉండేవారండి. So in Isaiah 11 there was the prophecy that it says, then a shoot will spring from the stem of Jesse, and a branch from his root will bear fruit. So that's Isaiah chapter 11 verse 1 and 2. మరి యెషయా గ్రంథంలో మరి ఆ యొక్క మనం చూసినట్లయితే అక్కడ మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి అక్కడ వాట్ ఈస్ ద వెర్స్ సర్? ఐజయా chapter 11 verse 1 and verse 2. మరి 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మరి దేవాది దేవుడు మరి కొన్ని విషయాలు మనకు అక్కడ తెలియజేస్తా ఉన్నారండి. And so it's speaking here very clearly of the coming of Jesus, and upon him the Spirit of the Lord will rest. మరి ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాబోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన జన్మను గురించి, ఆయన ఈ లోకంలోకి రావడం గురించి, ఆయన ద్వారా వచ్చేటువంటి విడుదల గురించి ఇక్కడ 11వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నామండి. Yeah, the Holy Spirit of wisdom and understanding, the Holy Spirit of counsel and strength, and the Spirit of the knowledge and the fear of the Lord. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని ఎడల మేము భయభక్తులు కలిగి ఉండడము, మరి అలాగా దేవుని యొక్క మార్గాల్లో మేము జీవించడము అనేటువంటిది మేము అక్కడ ఎలాగ జీవించాలి అనేటువంటిది మేము నేర్చుకున్నామండి. We have out of Zechariah and out of the book of Revelation that also speaks of the seven spirits of God, or some people would call it the sevenfold spirit of God. మరి జకరియా పుస్తకంలో మరి దేవుడు మాట్లాడినటువంటి రీతిగా మరి 7 మరి దేవుని యొక్క ఆత్మలు మరి గురించి అక్కడ మనం చదువుతామండి. ఆ యొక్క అనుభవాలన్నీ కూడా మేము అక్కడే నేర్చుకున్నాం. And so when Jesus came, when he was baptized in water, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సేవ ప్రారంభించడానికి ముందు బాప్తిసం తీసుకున్నారు. The heavens were opened and the Spirit of the Lord came upon him in the form of a dove. మరి ఈ యొక్క ఆకాశము తెరవబడి ఆ యొక్క పరలోక రాజ్యములో నుంచి తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ పావురం వలె అక్కడ యేసుక్రీస్తు మీద దిగి రావడం అక్కడ మనం చూస్తున్నామండి. And Father God says from heaven says that this is my beloved son with whom I'm well pleased. మరి అక్కడ ఆకాశము తెరవబడి ఒక గొప్ప శబ్దం వినపడతా ఉంది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అక్కడ గొప్ప శబ్దంతో చెప్పారని మనం చూస్తున్నామండి. And so I'm speaking out of Luke chapter 4 and Matthew chapter 4. I will not read it, but you can read it if you want later. That's Luke 4 and Matthew 4. మరి లూకా సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము, ఈ రెండు మరి ఉన్నటువంటి భాగాలు నేను ఇప్పుడు చదవట్లేదు, కానీ మీకు మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ మాటలు చదవండి. And so immediately after his baptism, he's led by the Holy Spirit, because now he has the Holy Spirit that was prophesied about, has come upon him, and the Spirit of the Lord leads him into the wilderness where he is fasting and praying for 40 days. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మరి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చిన తర్వాత 40 దినములో ఆయన అరణ్యంలో ఆయన సైతాను చేత శోధించబడడానికి ఆయన వెళ్ళారు అని రాయబడి ఉందండి. And in the wilderness, at the end of the 40 days, it says that he was hungry and the tempter came to him. That's where Satan came and began to really test him. మరి ఆయన 40 దినాలు ఏమి భుజించినటువంటి సమయంలో మరి ఆ యొక్క సైతాను వచ్చి మరి అక్కడ ఆయనను శోధించడం ప్రారంభించింది. ఆయనకు తినడానికి ఆయనకు ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు ఆ రాళ్లను తీసుకుని రొట్టెలుగా చేయమని ఆయన శోధించినట్లుగా మనం చూస్తున్నాం.
So Jesus has been led to this place by the Holy Spirit. So he's in the center of the will of the Father. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పంపబడ్డాడు అరణ్యంలో. ఆయన ఎన్నో విషయాలు ఆయన నేర్చుకుంటా ఉన్నారు. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క అటువంటి యేసుక్రీస్తునే మరి సైతాను శోధించడానికి ఎంతగానో ప్రయత్నించింది అనేటువంటిది మనం విన్నప్పుడు, చదివినప్పుడు అది మనకి ఎంతో మరి ఆ మనల్ని శోధించడము దానికి చాలా సులువు అనేటువంటిది మనకి అర్థమవుతా ఉందండి. And the first thing that the devil attacks is the very word that God had spoken to him. మరి ఈ విధంగా మొట్టమొదటి విషయము మరి ఆ యొక్క సైతాను మరి యేసుక్రీస్తు ప్రభుతో మరి చెప్పినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆ మాటలు అది ఎంత ఈజీగా సులువుగా శోధించడానికి అది ప్రయత్నిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. And so we see here the very word that Father spoke to Jesus. He says, "This is my beloved Son." And the devil says, "If you are the Son of God, then speak to the stones to turn to bread." So if you are the Son of God, he comes to bring doubt and questioning the very word of the Lord, the word of God that he has spoken. మరి ఆయన చెప్తుంది కదా, మొట్టమొదటి మాట ఏం చెప్తుందంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని మరి ఆ యొక్క మరి భుజించు అని చెప్తా ఉందండి. నీవు దేవుని కుమారుడు అయితే అని ఆయనను ఒక రచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉందండి. So if we have a word from God, if we have a prophetic word, if we have, maybe we read the Bible and we feel like God is speaking to us, often the devil will attack that same word. He will try to bring confusion or try to bring doubt and begin to oppose the very word of the Lord that we have received. మరి ఏదైతే దేవుడు మనల్ని పిలుచుకున్నాడో, ఏదైతే దేవుడు మనతో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనం నమ్మకుండా ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకునే అది మనకు అనుమానం వచ్చే విధంగా సైతాను మనల్ని ప్రశ్నించేదిగా, మనల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించేదిగా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And sometimes it can even be the very written word of God. The Bible says that God loves us, but the devil may make us feel like, oh, he doesn't really love me. మరి కొన్ని సార్లు మనకు అటువంటి మాటలు మరి సైతాను మనతో అంటా ఉన్నప్పుడు నిజమేనేమో, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, మరి దేవుడు నన్ను విడిచిపెట్టేయాడేమో అని అనుమానం కలిగే విధంగా ఆ మాటలు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటాయి. ఆమేన్. And he will try to just oppose the word of God against us. మరి ఆ విధంగా మరి ఆ దేవుని యొక్క మరి ఆయన మరి వ్యతిరేకంగా మారిపోయేటువంటి ఆలోచనలు మనం కలిగేటువంటి వారంగా మనం మారిపోతాం. So any words that you have received from the Lord, I pray that they will come to pass in due season and that you will never give up hope and that you will not lose courage. మరి ఏదైనా కూడా మన జీవితంలో మరి ఆ యొక్క దేవుడు మరి మనల్ని మన నిరీక్షణ మనం కోల్పోకుండా, మనం పొందుకున్నటువంటి ఆ రక్షణ మనం కోల్పోకుండా ఆయన మనల్ని ధైర్యపరిచి మనల్ని నడిపించేవాడుగా ఉంటారు. For the plans of the Lord are good for you, and he isn't changing his mind. The enemy, he may thwart them, but the plans of the Lord, whatever he has purposed for you, what he has spoken to you, keep that in your focus and in your mind, that God has not changed. మరి ఈ యొక్క దేవుడు కలిగినటువంటి ప్రణాళికలు, ఆయన ఆలోచనలు అవి ఎప్పటికి కూడా మారవు. మరి అది ఎప్పుడు కూడా మరి ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన చేయకుండా దాన్ని ఆపు చేయరు. మరి అందుకనే మనం ఆయన వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు. అది జరగదేమో అనే అవిశ్వాసంతో కూడా మనం ఉండకూడదు. ఆమేన్. Amen. So may every plan of the Lord come to fruition. May every plan of the Lord come to fulfillment, and the attacks of the enemy be defeated in Jesus' name. మరి ఈ విధంగా మరి ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో మరి మనం ఏదైతే మరి ఆ యొక్క దయ్యము యొక్క మరి ఆలోచనలు మరి ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం జయించగలము అనేటువంటి గొప్ప ఆ యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. The Bible speaks in Peter he says and he says to his writers or to the people he's writing to, and he says, basically once you were not even a people, you were not part
but now you are his chosen generation, his royal priesthood. And so in Christ, you are kings and you are priests. మరి పేతురు గారు చెప్తా ఉన్నారు కదా, ఒకప్పుడైతే మీరు క్రీస్తుకు విరోధులుగా ఉన్నటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు చేత ఏర్పరచబడినటువంటి వారిగా, క్రీస్తు దాసులుగా, మరి మీరు ఆ యొక్క రాజులైన యాజక సమూహంగా మరి మిమ్మల్ని మరి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మీరు రాజకుమారులు, రాజకుమార్తెలు అని పౌలు భక్తుడు మరి ఆయన ఎన్నుకున్నటువంటి వారి గురించి ఆయన చెప్తా ఉన్నారండి. Amen. ఆమేన్. So all the tests that Jesus faced, Jesus did not fall into sin. He did not give into the temptations that the devil brought him. మరి ఎన్ని విధాలుగా మరి సైతాను యేసు ప్రభుని శోధించడానికి ప్రయత్నించినా కూడా ఆయన మరి ఆ యొక్క సైతాను యొక్క మరి ఏదైతే శోధన మరి వాటన్ని మరి కరమైనటువంటి ఆ యొక్క మాటలన్నిటిని కూడా ఆయన జయిస్తూ మరి సైతాన్ని అణగదొక్కినట్టుగా మనం చూస్తా ఉన్నాం. And so when the devil had finished tempting him, he left. మరి ఈ విధంగా నేను ఇంకా ఆయన్ని శోధించలేను, ఇంకా నా వల్ల కాదు అని ఎప్పుడైతే సైతాను అనుకుందో మరి అప్పుడు వెంటనే ఇంకా సైతాను యేసు ప్రభు దగ్గర ఉండలేక అది అక్కడి నుంచి పారిపోయింది అని వాక్యం మనం చూస్తున్నాం. So Luke chapter 4 verse 14. మరి Luke chapter 4 verse 14, 4:14. మరి లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే it says, then Jesus returned in the power. You see, first he was led into the wilderness, but now he's coming back in the power of the Holy Spirit. మరి ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి అప్పుడు మరి ఆయన శక్తి పొందుకొని ఆ యొక్క ఎప్పుడైతే సైతాన్ని ఆయన ఎదిరించాడో, దాన్ని పారద్రోలాడో, మరి ఆయన పూర్తిగా ఆయన శక్తి పొందుకొని ఆయన మరి ఆత్మ బలముతో ఆయన నింపబడి అక్కడ ఆయన శక్తి పొందుకున్నారనే వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. Amen. And so as we see from the picture of Jesus here, he was baptized in water, he received the Holy Spirit, he had a powerful word that this is my beloved son. And but he first was led into the wilderness, and where he was tested and tried. And it was after the testing and the trial, he had not failed, he had not given into sin, he had passed every test. Now he's moving in the power of the Holy Ghost. మరి ఈ విధంగా ఆయన మరి బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి ఆయన నిర్ధారించారు, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని గొప్ప శబ్దంతో ఆయన ఆకాశము నుండి ఆయన కేక వేసినప్పుడు ఆ కేక ప్రజలందరూ కూడా విన్నారు, యేసు ప్రభు కూడా విన్నారు. మరి ఆయన మరి ఎంతగానో ఆ మాట ద్వారా ఆయన ప్రోత్సహించబడి ఇంకా ఆయన ఇంకా ఎక్కువగా మరి ఆ యొక్క సైతాను అణగదొక్కడానికి, దేవునికి దగ్గరగా ఆయన వెళ్ళడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆమేన్. Amen. And so sometimes maybe we have a prophetic word, maybe we have an encounter with God, but sometimes we also go through some testings and trials before we actually fully come into that calling and into that part of the ministry and move in the power and the anointing. And so may we not lose courage, may we not lose hope, but press through and not give in to any temptation. మరి ఈ విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, దేవుడు తన స్వరంతో మనతో మాట్లాడారు. మరి ఆ మాటలు మనము విన్న తర్వాత కూడా మనకు అనేకమైన సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు. మరి వాటన్నిటిని కూడా మనం జయించడానికి మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని మనం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. So now Jesus is in his hometown and he goes to the synagogue as was his custom. So he used to go to the synagogue and he goes into the synagogue again. మరి ఆయన ఊర్లో ఉన్నారు, నజరేతులో ఉన్నారు. ఆయన ఊర్లో ఉన్నప్పుడు ఆయన అలవాటు చొప్పున ఆయన సమాజ మందిరాలకి ఆయన వెళ్ళేటువంటి వాడు. అలాగే అలవాటు చొప్పున ఆయన ఊర్లో ఉన్న సమాజ మందిరానికి ఆయన ఒక రోజు వెళ్ళారు. And the book of Isaiah is given to him. మరి అక్కడ వారు ఒక యెషయా పుస్తకాన్ని మరి ఆయనను చదవమని ఇచ్చారు. And he begins to read. మరి ఆయన యెషయా పుస్తకాన్ని తీసుకొని దాన్ని తెరిచి దాన్ని చదవడం ప్రారంభించారు.
The Spirit of the Lord is upon me. మరి ఆయన చదువుతూ చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఆ యొక్క దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నారు. Because he has anointed me to preach the good news, the ఎందుచేతనంటే gospel to the poor. మరి ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. He has sent me to heal the brokenhearted, మరి ఆయన మరి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారిని మరి విడుదల చేయడానికి, స్వస్థపరచడానికి ఆయన నన్ను పంపించారు అని చెప్తా ఉన్నారు. to proclaim liberty to the captives, మరి ఎవరైతే బంధించబడినటువంటి స్థితిలో మరి ఆ బంధకాల్లో ఉన్నారో వారికి విడుదల ప్రకటించడానికి నన్ను పంపించారు అని ఆయన చెప్తా ఉన్నారు. to bring recovery of sight to the blind, మరి అలాగే గుడ్డి వారికి మరి చూపును మరి తిరిగి ప్రసాదించడానికి నేను పంపబడ్డాను అని ఆయన చెప్తా ఉన్నారు. to set free those who are oppressed, మరి ఎవరైతే మరి నలిగినటువంటి వారు, మరి బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో మరి వారి కొరకు నేను వచ్చానని ఆయన చెప్తా ఉన్నారు. and to proclaim the favorable year of the Lord. మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క హితవస్త్రాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను అని ఆయన చెప్తా ఉన్నారు. So he closes the book and hands it back. మరి ఆయన ఈ ఆ యొక్క యెషయా పుస్తకాన్ని చదవడం మూసివేసి ఆయన మరి ఆ యొక్క తిరిగి ఆ యొక్క అతనికి యాజకునికి ఆ పుస్తకాన్ని ఇచ్చేశారు. And it says that all the eyes in the synagogue were on him. మరి ఈరోజు మరి ఈ యొక్క ఈ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా మరి జాగ్రత్తగా వినండి అని ఆయన చెప్పారు. Something had changed. He used to go to the synagogue. It was his custom to go to the synagogue, but something was different now. They felt it inside of them, and all their eyes were on them, on him. మరి ఈ విధంగా మరి ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యం మీ జీవితంలో ఇప్పుడు నెరవేరిందని చెప్పినప్పుడు అందరూ సమాజ మందిరంలో ఉన్నందరూ కూడా మరి కలవరపడి ఏంటి నేను నెరవేరింది అంటున్నారు ఏంటి అని వారు రకరకాలుగా వారు మాట్లాడడం ప్రారంభించారు. And so everybody bore witness. Everybody felt it. They knew there was something special. మరి ఈ విధంగా మరి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యాన్ని చదివి ఈ వాక్యం మీరు నెరవేరింది అని చెప్తా ఉంటే ఈయనలేదో ప్రత్యేకత ఉందని వారు అనుకున్నారు. And so what was so different? What was so special? It was that the Spirit of the Lord was upon him now. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన్ని చూసినప్పుడు ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది, ఆ యొక్క దేవుని ఆత్మ ఈయనలో మరి పనిచేస్తా ఉంది అనేటువంటిది వారు గుర్తించారు. So Jesus, although he was the Son of God, but he operated as a man under the anointing of the Holy Spirit. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో మరి ఒక మనుష్య కుమారునిగా, ఒక సామాన్యమైనటువంటి మానవునిగా ఆయన ఈ లోకంలోకి వచ్చారు. And the same Holy Yes sir, go ahead. And the same Holy Spirit that rested upon Jesus. మరి ఆ విధంగా మరి ఏదైతే పరిశుద్ధాత్మ మరి ఆయనను శోధనలో పడకుండా శోధనలో నుంచి తప్పించి ఉన్నదో అదే పరిశుద్ధాత్మ ఈ రోజు మనకి ఆయన అనుగ్రహించారు. Is the same Holy Spirit that rests upon the church today. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుతో ఏదైతే పరిశుద్ధాత్మ కలిగి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారో అదే పరిశుద్ధాత్మ ఈరోజు మనతో, మన సంఘాలతో ఆ పరిశుద్ధాత్మ ఉన్నదండి. ఆమేన్. Jesus said in Acts chapter 1:8 that they should wait for the promise of the Holy Spirit, and they waited 10 days after Jesus left, and then Acts chapter 2 happened. మరి అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో 10 రోజులు మీరు వేచి ఉండండి, యెరూషలేములోనే ఉండండి, మరి మీకు పరిశుద్ధాత్మ నేను అనుగ్రహించబోతా ఉన్నాను అని చెప్పినప్పుడు వారు కనిపెట్టారు. ఆ సమయంలో మరి ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. How much time do we have? What time do you want me to stop speaking? Sir, you can speak for more than 30 minutes. 30 more minutes? Yes sir, 30 more minutes.
You can take Okay, more time also. till okay, yeah. Yes sir, yes sir. Ah, Okay, okay yeah. sir. So the same Holy Spirit that was upon Jesus, and Jesus did all the miracles that he did. You know, the signs and the wonders, everything Jesus did. It says in Acts chapter 10, verse 38, that Jesus went about doing good, and he healed all who were oppressed by the devil. మరి ఇక్కడ అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మరి ఆ యొక్క మరి 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనేక గ్రామాలను ఆయన సంచరిస్తూ మరి అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన చేస్తూ మరి అనేక మందిని ఆయన స్వస్థపరిచారు అని ఆ యొక్క వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారండి. ఆమేన్. It says that God anointed Jesus with the Holy Spirit and with power. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మరి ఆ యొక్క అతన ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ ఆయన నింపారు అని మనం అక్కడ చూస్తా ఉన్నాం. That's the same thing Jesus said in Acts 1. He says, you will receive power after the Holy Spirit comes upon you. మరి అదే మాటను మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అవడానికి ముందు ఆయన చెప్పారు కదా, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, మీరు బలమును పొందుకుంటారని ఆయన మరి శిష్యులతో చెప్పారండి. And that's what happened on the day of Pentecost. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క పెంతెకోస్తు దినమందు మరి జరిగినటువంటిది ఇదే. మరి శిష్యులైనటువంటి వారు ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు బలాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. We can see that specifically in the life of Peter. మరి ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ యొక్క గొప్ప పరిశుద్ధాత్ముడు పేతురును గొప్ప రీతిలో వాడుకోవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. He denied Jesus in front of a servant girl, basically a slave girl, a servant girl, a person we would consider of very low rank. He denied Jesus in front of a servant girl. మరి అతను ఎంతో భయస్థుడు అంటే తన ముందు జీవితంలో ఆయన ఒక చిన్న చెలికత్తె, ఒక ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న పనమ్మాయి అది వచ్చి అడిగితే యేసు ప్రభుతో నీవు ఉన్నావు కదా అని అంటే మరి భయపడిపోయినటువంటి వ్యక్తి, నేను లేను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి వ్యక్తి. He denied him 3 times. మరి ఆ విధంగా పేతురు మరి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బొంకినటువంటి వ్యక్తి. And so, but on the day of Pentecost, so it seemed that he was in fear. He was afraid. He was not bold. He was timid, and he was afraid. మరి ఆయనకు ఎటువంటి ధైర్యం లేదు, ఆయన ఎంతో భయపడేటువంటి వాడు. మరి ఆయన ఆ విధంగా మరి ఏ విధంగా కూడా ధైర్యం లేనటువంటి వ్యక్తి. But on the day of Pentecost, అయితే పెంతెకోస్తు రోజునందు ఆయన మరి దేవుని శక్తిని పొందుకున్నప్పుడు we see from the crowd there, from the scripture, that some of the same people that handed Jesus over to be crucified, so these were perhaps some violent Jews, they were there, and Peter was not afraid anymore. మరి ఎవరైతే ఆ రోజు యేసు ప్రభువుని బంధించారో, కొట్టారో, మరి ఆయన అనేకమైన హింసలకు గురి చేశారో వారందరూ అక్కడే ఉన్నారు. వారందరూ ఎదురుగుండా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన ధైర్యముగా మాట్లాడడం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. He says to the people, this Jesus whom you handed over to be crucified, God has raised him back to life. And he boldly said, you are the ones. He had no fear. Now he had been empowered and endued with the Holy Spirit. He had no fear. He boldly declared the Christ. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మీరు మరి ఆ యొక్క జీవాధిపతిని మీరు చంపారు, మీరు సిలువ వేశారు, సిలువ వేసిన మీరు మరి ఆ యొక్క మరి మీరు చంపేశారు, కానీ అయితే మృతుల్లో నుంచి ఆయన ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఆయన్ని సజీవుడిగా లేపారు. మరి ఆయనే సర్వాధికారి కలిగినటువంటి దేవుడు అని వారందరి ముందు ధైర్యంగా చెప్పడం ప్రారంభించారండి. And later when the beggar was healed at the temple and the Jews were questioning Peter and John, మరి ఆ యొక్క దేవాలయముల దగ్గర ఆ యొక్క
ధర్మము మరి ఆ యొక్క తను ఎవరైనా ఏదైనా ఇస్తారేమో అని అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకి వెళ్ళి అతను మరి స్వస్థపరిచినప్పుడు మరి అనేక మంది వారిని ప్రశ్న వేశారు. They were punished. They were punished for speaking in the name of Jesus, and they were told to no longer speak in the name of Jesus. మరి వారు ఆ యొక్క మరి వారిని పేతురును ఎంతగానో శిక్షించారు. మరి పౌలు శీలను వారు ఎంతగానో మరి శిక్షించారు. వారు దైవ సేవకులు ఎంతగానో శిక్షించారు. మరి మీరు ఇంకా ఎప్పటికీ కూడా ఈ విధంగా మీరు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వీల్లేదు అని వారికి మరి ఎంతగానో బెదురు పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. But Peter and John, they were still bold, and they said, like you can judge, is it right for us to listen to God or to man? But as for us, we cannot help but speak what we've seen and what we've heard. మరి పేతురు యోహాన్లు మరి ఆ యొక్క మమ్మల్ని పంపించినటువంటి దేవుని మాట వినడం న్యాయమా, లేదంటే మనుషులైనటువంటి మీ మాట వినడం న్యాయమా? మరి మేమైతే మనుషుల మాట వినము కానీ మమ్మల్ని పంపినటువంటి దేవుని మాటకే మేము లోబడతామని ధైర్యముగా వారు చెప్పినటువంటి వారు. ఆమేన్. And so they were further threatened and they're told not to speak in the name of Jesus. మరి వారు అంతగా చెప్పినప్పటికీ కూడా మరి యేసు నామములో మీరు చెప్పడానికి వీల్లేదు, మరి మీకు మరి మిమ్మల్ని మేము చాలా మరి ఇబ్బందులు గురి చేస్తామని చెప్పిన తర్వాత కూడా వారు యేసు ప్రభు నామాన్ని మేము మరి చెప్తామని వారు ధైర్యంగా చెప్తా ఉన్నారండి. And so when they got together with the other believers, they shared what had happened, they spoke about it, and they went right into prayer. మరి ఆ విధంగా మరి వారు ఆ విధంగా మరి ఎన్నో ఇబ్బందులు వారు పెట్టినప్పటికీ, మరి వారు జైల్లో వారిని పెట్టినప్పటికీ కూడా వారు తిరిగి మరి వారు ఇంటికి వెళ్ళిన తర్వాత యథావిధిగా వారు ప్రార్థించడం ప్రారంభించారు, ప్రకటించడం ప్రారంభించారు. So Acts 4:31. Acts 4:31. మరి ఆ యొక్క అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే 31వ వచనంలో మనం చూసినట్లయితే, when they had prayed, the place where they were assembled together was shaken. మరి అపోస్తలుల కార్యములు 4వ మరి ఇందులో మనం 31వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా మరి కంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And they were all filled with the Holy Spirit and they spoke the word of the Lord with boldness. Hallelujah. మరి ఎప్పుడైతే మరి వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారో వారు దేవుని వాక్యాన్ని వారు బలముగా ప్రకటించడం ప్రారంభించారు అనే వాక్యంలో మనం చూస్తున్నామండి. And they were all filled with the Holy Spirit. మరి అందుచేతే మరి మనమందరం కూడా పరిశుద్ధాత్మతో మనం నింపబడాలని మరి కోరుకుంటా ఉన్నారు. And so can I just ask, in your area where you are, do you face opposition when you preach the gospel? Do you have, like here in Ghana, we have certain places where we have to be a little bit careful because of the Muslims, because of the opposition of the gospel. Do you face opposition? Do you face opposition to the gospel in your area where you are? Yes sir, yes sir. We are also facing opposition in our area. మరి అయ్యగారు మరి వారు ఉన్నటువంటి ప్రాంతంలో మరి ముస్లిమ్స్ ద్వారా మరి అనేక రీతులుగా మరి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మన ప్రాంతంలో మరి మనము ఆ యొక్క సువార్త ప్రకటించే విషయంలో ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామో అయ్యగారు కూడా అలాగే ఎదుర్కొంటా ఉన్నారు. ఎస్ సార్. We are facing persecution so I pray in many places. You will have the book. We are facing persecution all over India. All the states and people are facing many problems from to another religions like Hindu religions, Muslim religions. Yes sir, yes. Wow. So Lord, I just pray for the Holy Spirit to rest upon your servants in the name of Jesus.
మరి ఈరోజు మరి మరి మీటింగ్లో మరి జాయిన్ అయినటువంటి మీరు అందరి కొరకు కూడా ప్రత్యేకంగా అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క మీరు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క దేవుని నిమిత్తం ఏదైతే మీరు శోధనలు ఎదుర్కొంటా ఉన్నారో వాటన్నిటి నుంచి ఆయన విడిపించాలని అయ్యగారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమేన్. I pray, God, that you would anoint him with the power and the Holy Spirit in Jesus' name. మరి ఈ విధంగా మరి ప్రభువు మరి మీ అందరినీ కూడా మరి దేవుడు ఆయన యేసు నామంలో మరి మీ అందరినీ కూడా విడుదల చేసి మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రీతిగా ఆయన మరి సంరక్షించాలని అయ్యగారు ప్రార్థన చేస్తా ఉన్నారు. I pray and I ask for the hand of the Lord upon each one's life in Jesus' name. మరి అందుచేతే మరి మనము ఏ విధంగా కూడా మరి భయం పడవలసినటువంటి అవసరం లేదు. మరి దేవుడు అన్ని విషయాల్లో yes sir. Okay. And I pray the Lord, but by the Holy Spirit, would give you boldness to speak the word and to testify of the goodness of Jesus Christ. ఈ విధంగా దేవుని మరి సువార్త ప్రకటించే విషయంలో మరి దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఆయన ధైర్యపరిచి ఆయన వాడుకోవాలని మీకు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. And I pray for protection and provision in the name of Jesus. మరి అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క మరి ఆయన అద్భుత ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క ఏదైతే ఆయన ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు అనుగ్రహించి మిమ్మల్ని వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. I pray for divine interventions. మరి ఆ యొక్క దైవిక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ఆలోచన మరి ప్రభు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. And I just pray again and ask for everyone to be filled with the Holy Spirit. ఆ విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మతో మరి మిమ్మల్ని నింపి ఆయన వాడుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థన చేస్తూ మరి దీన్ని మరి దేవుని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. So the same Holy Spirit that was upon Jesus is the same Holy Spirit upon your life. మరి యేసుక్రీస్తు మీద ఏదైతే పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క ఉండి ఆయన నడిపించి బలపరిచిందో అదే పరిశుద్ధాత్మ మీ మీద కూడా ఆయన కుమ్మరించి నడిపించబోతా ఉన్నారు. ఆమేన్. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సరే అండి, మరి వాక్యం చాలా బాగా చెప్పారు అయ్యగారు. ఆయన టెస్ట్ మనీ బాగుంది. మెయిన్ ఎట్లా అంటే అబ్రహాంని ఎలాగైతే ఎన్నుకుని ఆయన ఉన్న స్థలాన్ని నుంచి ఏమిలి స్థలానికి ఎలాగైతే వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, అయ్యగారు కూడా మరి మెక్సికో నుంచి ఎక్కడో మరి ఎక్కడది ఆఫ్రికానా ఎక్కడ గానా ఏదో ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళారు. అక్కడ ఏమి లేని కాడ మరి కష్టపడ్డారో దేవుడు దీవించాడు. అలా దేవుని నమ్ముకుంటే అందరూ కూడా ఆశీర్వదించబడతారని చెప్పారు. చాలా బాగుంది. చాలా వాక్యము చాలా బాగుంది. చాలా దేవునికి వందనాలండి. చార్లెస్ అన్న గారు. అన్న చాలా వందనాలు అన్న. చాలా వందనాలు అన్న. మరి చక్కని విషయాలు మరి తెలియజేశారు. మరి అయ్యగారు కూడా మరి ధైర్యపరచబడినటువంటి విధంగా ఆయన ఎలాగైతే దేవుడు సేవలో మరి సహాయం చేశారో అలాగే మనకు కూడా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. Pastor Abhiraj is telling, and today I am very much encouraged through the word of God and through the Holy Spirit, and I learned many great
truths from the word of God, and I got courage to hear the word of God and test your testimony, and through your testimony, and we learned many great truths. And you also went to the Mexico, leave Mexico and Canada, going to Ghana, and it's a great challenging place, and God is protected you, God is used you in a mighty way in that place. Through that, he really very much encouraged, and he want to work for the Lord with more courage and strength in his place. After hearing this message, thank you so much for sharing this wonderful message, and he's really very much encouraged and blessed through your message, sir. Thank you so much. Amen. Amen. You're welcome. Yes, Amen. amen. We have a lot of Muslims that are the Fulani tribe. I don't know if you hear of the Fulani tribe in Nigeria that are killing the Christians. We have the same tribe in Ghana here, and the Lord is beginning to open that door to minister to them. We have 40 of their children on this property that are here for school, and we have the privilege to teach them the gospel and to show them the Christian life. మరి ఆ యొక్క మరి అయ్యగారు చెప్తా ఉన్నారు కదా, మరి ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతంలో పరిచయం చేస్తూ, మరి వారు ఎంతగానో విరోధిస్తూ వారిని ఎంతగానో ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పటికీ కూడా వారిలో నుంచే ఒక 40 మంది పిల్లల్ని, వారి పిల్లల్నే మరి వీరు స్కూల్ ఒకటి ఏర్పాటు చేసి ఆ స్కూల్లో వీరికి పాఠాలు చెప్తూ విద్యాబుద్ధులు చెప్తూ, మరి వారికి దేవుని ప్రేమను, యేసుక్రీస్తులో ఉన్నటువంటి శక్తిని మరి తెలియజేస్తూ, మరి వారందరినీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొస్తూ ఉన్నారండి. మరి ఆ విధంగా దేవుని ప్రేమని వారు ఎవరైతే విరోధిస్తున్నారో ముస్లిమ్స్, వారి పిల్లలకే మరి వారు అందించడం అనేటువంటిది చాలా మరి ఆశీర్వాదకరమైనటువంటిది అని ఆయన చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ సార్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ టు హియర్ యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ వర్క్ ఇన్ ముస్లిం ఏరియా in Ghana. Amen. Amen. Well, it's the grace of God. It's the grace of God. We have some great testimonies of some of these young children. Once they're here for a while, the teenagers, once they're here for a while, they either have a vision or a dream or some kind of experience with God, and they totally change. They totally change and give their life to Christ. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి వారు మరి చాలామంది ముస్లింలో ఉన్నటువంటి ఆ జాతి నుంచి మరి వారు బిడ్డలు మరి మా దగ్గర మరి వచ్చినప్పుడు యేసుక్రీస్తులు ఉన్న గొప్పతనాన్ని వారు తెలుసుకొని, మరి వారు దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకొని, వారు దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడడం అనేటువంటిది దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. That's really great to hear, sir. Thank you so much for your sharing with us, and it's a great encouragement for all of us. Thank you, sir. Thank you so much. Yes, sir. Yes, sir. Amen. Praise God. Praise God. Praise the Lord, sir. Praise the Lord. ఎస్ సార్. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. బ్రదర్ అక్కడైతే ముస్లింల మధ్యన స్వార్థ చేస్తూ 40 మందిని ముస్లిం తీసుకుని వాళ్ళు పరిచయం చేయడం చాలా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వాట్సాప్లో ఆ ముస్లింల ద్వారా ఏ విధంగా జరుగుతుందన్నది చూస్తున్నాం. అదేవిధంగా మన భారతదేశంలో కూడా హిందువుల ద్వారా ఎలా జరుగుతుందో అన్నది మనం ఇక్కడ అనుభవిస్తున్నామండి. మన కోసం ప్రార్థన చేయమనండి. బ్రదర్ కోసం మనం ప్రార్థన చేద్దాం. Pastor Bhaskar is telling and we are every day we are seeing the news, many Muslims are killing the Christians in Ghana, and that is news we are every day we are watching in the WhatsApp and news channels, and we are knowing about that, and that time we are very much sad about that, how the people are against Christianity and how they persecuting Christians. All that we see, and we are very much sorry about that, and we are praying for that. And in India also, Hindu people are also doing the same thing and persecuting and killing the Christians, and so please pray for our Indian pastors and evangelists working in all the states in India, and also
please pray for our country. God will give a peaceful 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 climate between all the religions, so they will all unitedly going forward for the for in his and enjoying their life. So we are also praying. He said, Bhaskar is telling, we are every time we are praying for you, God will protect you, and also same as like please pray for us, God will protect us in all the pastors in India. Yes sir, yes sir. Amen. Can we pray right now? Yes sir, yes sir, yes sir. Ma, Okay. okay. But just yeah, just a quick thing. The Christians that are being killed very much is in Nigeria. So we are from Nigeria coming our way. There's Benin, then Togo, and then we are in Ghana. So the Christians are being killed is in Nigeria. Very, very, very bad. మరి So in Ghana here we're not seeing that, and we pray it will not come here. మరి ఆ అయ్యగారు చెప్తా ఉన్నారు కదా, నైజీరియా అనేటువంటి ప్రాంతంలో మరి ఈ విధంగా ఎక్కువగా మరి క్రైస్తవులను చంపుతా ఉన్నారు. అయితే అయ్యగారు మరి ఇంకా కొంచెం నైజీరియా అనేటువంటి ప్రాంతానికి ఇంకా 4 పట్టణాలు అవతల ఆయన ఉంటా ఉన్నారు. ఆయన పట్టణంలో ఇంకా అటువంటి జరగట్లేదు, క్రైస్తవులను చంపడం అనేటువంటిది. దయచేసి నైజీరియాలో జరుగుతున్నటువంటి రీతిగా ఈ ఘన ప్రాంతానికి రాకుండా మరి దేవుడు కాపుదల్లో ఉంచులాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. Amen. As prayer, brother. Surely Yes. we will pray, sir, and God will protect you, and God will use you in a mighty way. Amen. 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 Let's pray for India. Let's pray for the pastors, the leaders in India, the churches. Yes. మరి పాస్టర్లు మరి ఆ యొక్క మరి ఎవరైతే సంఘాలు నడిపిస్తున్నారో మరి సేవకులైనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా కొరకు మనం ప్రార్థన చేద్దామండి. So, Lord, I come in agreement with my brothers in India right now. ప్రభువా, మరి భారతదేశంలో ఉన్నటువంటి నాయన నా ప్రియమైన సహోదరులు నాయన మరి వారి కొరకు నాయన మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. I thank you for their love for Christ. I thank you for their courageousness. ప్రభువా నాయన వారు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమకు నాయన ధైర్యముతో సువార్త పరిచర్యలో వారు ముందుకు సాగుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. I pray you continue to fill them with your Holy Spirit. ప్రభువా నాయన నీ పరిశుద్ధాత్మతో, నీ శక్తితో, నీ బలంతో నాయన వారిని ఆ బిడ్డలందరినీ కూడా మీరు నింపమని మనవి చేసుకుంటున్నాం. That they in boldness would continue to preach and teach the living word of God. నాయన మరి నీ యొక్క మరి శక్తితో బలముతో నీ యొక్క జీవాన్ని గుర్చినటువంటి మాటలు వారు అనేక మందికి తెలియజేయడానికి మీరు సహాయం చేయండి. And Lord, we ask for protection. ప్రభువా నాయన మీరే వారిని నాయన మీరు మీ యొక్క హస్తాల్లో వారిని సంరక్షించుకోమని మనవి చేసుకుంటున్నాం. I ask, Lord, that you would protect them from the plans of the enemy. ప్రభువా నాయన అపవాది చేస్తున్నటువంటి ఆ యొక్క మరి ఆలోచనల నుంచి నాయన బిడ్డలను మీరు తప్పించి నీ యొక్క హస్తాల్లో వారిని భద్రపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray that every plan of the enemy will be stopped. నాయన శత్రువైనటువంటి సైతాను యొక్క ప్రతి ఆలోచన మీరు నిష్ప్రయోజనం నాయన దాన్ని ఫలించనీయకుండా నాయన నీ బిడ్డలను నాయన కాపాడమని మనం చేసుకుంటున్నాం. Lord, send your angels to guard and protect your people, we pray in Jesus' name. నాయన మరి నీ యొక్క మరి పరలోకపు దేవదూతలను నాయన నీ బిడ్డల కొరకు నాయన సంరక్షకులుగా మీరు పంపించి నాయన మరి మీరే వారిని నాయన మీ కాపుదల్లో భద్రపరచమని మనవి చేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 Amen. Amen. ఆమేన్. థాంక్యూ సర్. Okay. Yeah, and I pray God will give you wisdom where to preach, when to preach, how to preach.
effectively with fruit bearing, but also that you will know maybe the plans of the enemy even before he plans, so that the Lord would give you wisdom so that you don't fall into the enemy's plans. మరి దేవుడు మీకు జ్ఞానాన్ని తెలివిని ఆ యొక్క ఆలోచనను అనుగ్రహించి ఎక్కడ మీరు బోధించాలో ఎక్కడ బోధించకూడదో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అనేటువంటి జ్ఞానాన్ని మీకు ఇచ్చి మరి ఆ యొక్క ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు వెళ్లకుండా ఆయనే మీకు ఆలోచన ఇచ్చి దాన్ని మరి ఆపు చేసి మరి మీరు ఎక్కడైతే మీరు ఆ యొక్క క్షేమకరంగా సువార్తను ప్రకటించగలరో ఆ ప్రాంతాలకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడే మిమ్మల్ని బలంగా వాడుకునే విధంగా మీరు ముందుకు సాగాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటా ఉన్నాను. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సో మచ్ సార్. Yeah. Amen. Amen. Thank you, Lord. Bless the Lord, oh my soul. Oh my soul. I worship his holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. Hallelujah, hallelujah. The sun comes up, it's a new day finding. It's time to sing your song again. Whatever may pass, whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul. Oh my soul, I worship his holy name. Sing like never before. Oh my soul, I worship his holy name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul. Oh my soul, I worship his holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. And on that day when my strength is failing, then and my time has come, still my soul will sing your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord, oh my soul. Oh my soul, I worship his holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. Lord, I worship your holy name. Lord, I worship your holy name. Hallelujah, 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 hallelujah. Yesu, Yesu, Yesu. We worship you, Lord. We worship you. We adore you. We honor you. ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతా ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు,
నాయన నీవు ఏదైతే నాయన మీరు కార్యాలు జరిగించారో, ఏదైతే శక్తి కలిగి బలము కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి మీరు కార్యాలు జరిగించారో అదే శక్తిని, అదే బలాన్ని, అదే నాయన మరి పరిశుద్ధాత్మను నాయన మరి మీరు మమ్మల్ని నింపి నాయన మమ్మల్ని నడిపించి మమ్మల్ని వాడుకోవాలని మీరు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం. మరి దైవ సేవకుల ద్వారా నాయన మమ్మల్ని నాయన మరి ఆ యొక్క ప్రోత్సాహపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అనేకమైన శ్రమలు మేము ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడైతే మేము ఆ సమస్యలో చిక్కుకుంటామో, ఎక్కడైతే మేము ప్రమాదాలను మేము చిక్కుకుంటామో అవి పరిశుద్ధాత్ముడు మాకు ముందుగానే తెలియజేసి మేము అక్కడికి వెళ్లకుండా ఆ ప్రాంతాల్లో మరి ప్రమాదాల్లో మేము చిక్కుకోకుండా మీరు మమ్మల్ని కాపుదల్లో భద్రపరుస్తారని, మరి మీ యొక్క ఆత్మ ద్వారా మీ జ్ఞానం ద్వారా మేము నింపబడి నడిపించబడాలని నాయన దైవ సేవకులు నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా నాయన. అలాగే మరి మేమందరం కూడా నాయన జాగ్రత్తగా మేము వెళ్ళేది మీ ఆలోచన ప్రకారంగా, మీ చిత్త ప్రకారంగా మేము పరిచర్య చేయడానికి ఎటువంటి ప్రమాదాల్లో మేము చిక్కుకొని నాయన మేము ఇబ్బందులకు గురవకుండా మీరే మాకు చుట్టూ కంచె వేసి మీరే కాపుదలు అనుగ్రహించి మహిం పొందమని మనవి చేసుకున్నాం. నేను ఇంతవరకు నీ సేవకులైన మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి నాయన నీ సేవను నాయన సులభముగా మేము చేయడానికి మాకు ముందు మార్గాలను మీరు తెరిచినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకున్నాం. మీరు చేసిన మేలన్నిటికీ మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం అయ్యా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటూ యేసునామమున నాయన మిమ్మల్ని అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Amen. Thank you so much, sir, for sharing a wonderful word and encouraging us with a mighty word, and really very much blessed to have you, sir. And I saw many ministry activities you are doing in Ghana, and I really praising God for all you're doing in Ghana for the glory of God, and I praising God always about you, and I really blessed to have you this time. You're running a wonderful school in among the Muslim children. I'm seeing many. Sometimes I will watch your photos on the Facebook, and I'm very praising God, and I pray God, Lord, use me like brother Jacob. Same like that I praying that time I see your pictures, and if God's maybe God is giving you wonderful talents and wonderful that responsibility to look after many villages in Ghana, Africa, and all over the places in African countries, and you are drilling many borewells in many different villages, constructing the churches, and I saw all the pictures. Whenever I saw your pictures, I praise God, and I glorify God. God is using you in a mighty way. Praise God for that. Thank you so much for coming among us and sharing the God's word this morning, and please pray and close this meeting, sir. Thank you so much. Okay, we give God all the honor, all the glory. We try to simply listen to his voice and follow him, and he empowers us to do it. Amen. మరి ఈ విధంగా Yeah. ఆమేన్. మరి ఈ విధంగా మనము ఎప్పుడైతే దేవుని మాటకు విధేయతగా మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని చెప్పినట్టుగా చిత్త ప్రకారం మనం నడుచుకుంటామో, ఆయనే మనల్ని అన్ని విధాలా మనల్ని ఆయన సిద్ధపరిచి ఆయన చిత్త ప్రకారం ఆయన వాడుకుని మన ద్వారా మరి బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు ఆయన జరిగించుకోవడానికి ఆయన సమర్థుడు. మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. ఆమేన్. మ్యాన్. థ్యాంక్ యూ సార్. Amen. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Lord, I pray that you would shine your face upon your people. ప్రభువా నాయనా, నీ బిడ్డల మీద నాయనా నీ యొక్క ముఖ కాంతిని మీరు ప్రకాశింపజేసినందుకు మీకు వందనాలు. I pray you would open ways before them. ప్రభువా నాయనా, వారి ముందు నాయనా మీరు నూతనమైనటువంటి ద్వారాలను మీరు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. You will lead them by your hand. నాయనా మరి మీ హస్తము ద్వారా నాయన వారిని నీ చేతితో వారిని పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకు, ఉన్నతమైన శిఖరాలను మీరు అధిరింప చేస్తున్నందుకు నీకు వందనాలు. I pray that you would protect and provide. ప్రభువా నాయనా, నీ బిడ్డలైనటువంటి వారిని నాయనా మీరు కాపాడండి, సంరక్షించండి, వారికి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని మనవి చేసుకుంటున్నాం.
and that you would give grace for each one. నాయన ఎందుచేతనంటే మీరు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చేటువంటి దేవుడు కాడు, అందరికీ సమానమైనటువంటి కృపను మీరు అనుగ్రహించే దేవుడు అయ్యా, నీకు వందనాలు. To walk in their calling and their purpose in the name of Jesus. ప్రభా వారు నాయన నీ బిడలైనటువంటి వారు మీరు ఏ పిలుపుతో అయితే మీరు పిలుచుకున్నారో ఆ పిలుపుని బట్టి వారు మరి వారి సేవా పరిచర్య వారు జరిగించడానికి, మరి నీకు మహిమకరంగా వారు జీవించడానికి మీరు సహాయం చేయండి. In the name of Jesus. Amen. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. Amen. Praise the Lord. Thank you. Yeah. Thank you so much for the privilege. God bless you all. You're a wonderful people. మరి ఆ యొక్క దేవునికి Thank you, sir. వందనాలండి. మరి మీలాంటి దైవ సేవకులతో కలిసి మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు ఎంతో భాగ్యంగా నేను ఎంచుకుంటా ఉన్నాను. మీలాంటి మరి గొప్ప దైవ సేవకులతో కలిసి ఈ విధంగా మరి మేము ఆ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోవడం నేర్చుకోవడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఆల్సో వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ టు బీ విత్ యూ అండ్ have the fellowship with the God's children from all over Ghana, and have a wonderful courage and a wonderful spirit of God, and you are doing in many great exploits. I saw many great exploits you are doing. If we have Jesus Christ with us, we will do many exploits for the glory of God. That is the thing. God is using you in a wonderful way, and God bless you, sir. God will use you more and more in the coming days, and we are praying for you every time. And please continually pray for our ministry and our all online ministry and all the pastors, those who are joining in this ministry, and remember them, and God will protect them and provide them all the needs for the glory of God. Amen. Amen. Yeah. Amen. Amen. In Jesus' name. Thank you so much. Thank